మహాశివరాత్రి పర్వదినాన శివుడిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆ పవిత్రమైన రోజున పాటించవలసిన ఉపవాస నియమాలు మరియు పూజా విధానం గురించి వివరంగా ఇక్కడ ఉన్నాయి. 1. ఉపవాస నియమాలు. సంకల్పం. శివరాత్రి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి శివుని ముందు నేను ఈ రోజు భక్తితో ఉపవాసం ఉంటున్నాను, నా పూజను స్వీకరించు స్వామి అని సంకల్పం చెప్పుకోవాలి. ఆహార నియమాలు. కఠిన ఉపవాసం ఉండగలిగేవారు మంచినీరు కూడా తాగకుండా ఉంటారు. దీనిని నిరాహార ఉపవాసం అంటారు. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. ముఖ్యంగా అన్నం, పప్పు, ధాన్యాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మానసిక నియమం. రోజంతా కోపతాపాలకు లోను కాకుండా, ఎవరినీ దూషించకుండా మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. శివుడు అభిషేక ప్రియుడు. సాధ్యమైతే ఇంట్లోనే చిన్న శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు మరియు శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. బిల్వపత్ర పూజ. శివుడికి అత్యంత ప్రీతికరమైనవి మారేడు దళాలు. 3 ఆకులు కలిపి ఉన్న మారేడు దళంతో పూజించడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయి. అలంకరణ. శివలింగానికి విభూతితో 3 రేఖలు, త్రిపుండ్రం దిద్ది మధ్యలో గంధం, అక్షతలు ఉంచాలి. నైవేద్యం. శివయ్యకు పండ్లు, పాయసం లేదా వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించవచ్చు. దీపారాధన. ఆవు నెయ్యితో దీపం వెలిగించి ధూపం వేసి హారతి ఇవ్వాలి. శివరాత్రి రోజు రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండటాన్ని జాగారం అంటారు. అర్ధరాత్రి 1 గంటల మధ్య లింగోద్భవ కాలం ఉంటుంది. ఈ సమయంలో శివుడిని దర్శించుకోవడం లేదా పూజించడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. మరుసటి రోజు అమావాస్య రోజు ఉదయం మళ్లీ స్నానం చేసి శివుడికి నమస్కరించుకుని ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాలి. ముఖ్య గమనిక: భక్తి అనేది మనసులో ఉండాలి. ఆరోగ్యం బాలేనివారు కఠిన నియమాలు పాటించకపోయినా మనస్ఫూర్తిగా శివనామాన్ని స్మరిస్తే ఆ భోళాశంకరుడు తప్పక అనుగ్రహిస్తాడు. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.